నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. అందరికీ సుపరిచితమే కదండి. యోగా అంటే బరువు తగ్గించడంతో పాటుగా మనల్ని హెల్దీగా అండ్ ఫిట్గా ఉంచుతుంది. యాక్టివ్గా ఉంటాం. చాలామంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మేడం యోగా స్టార్ట్ చేసిన తర్వాత చాలా హెల్దీగా ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను, నాకు అసలు కోపం కూడా రావట్లేదు అని చెప్పి. మీరు కూడా యోగాని జీవితంలో భాగంగా చేసుకోవడానికి ట్రై చేయండి. మన మీద మనం శ్రద్ధ ఉంచుకొని ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలి అనుకొని 10 నిమిషాలతోటే స్టార్ట్ చేసుకోండి. చాలా సింపుల్గా స్టార్ట్ చేసుకోండి. మీరు సింపుల్ ప్రాక్టీసెస్తో ఎలా స్టార్ట్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. డైరెక్ట్గా నాతోటి కనుక క్లాసెస్ చేయాలి అనుకుంటే క్లాసెస్ కోసం సంప్రదించవచ్చు. వెరీ సింపుల్ ప్రాక్టీసెస్, రిలాక్సింగ్గా ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఎలా చేయొచ్చో ఇప్పుడు నేర్చుకుందాం. ఏ ప్రాక్టీస్ మొదలు పెడుతున్నా సరే మనస్సును, శరీరాన్ని చాలా ప్రశాంతంగా ఉంచాలి. పెదవులపై ఎప్పుడు చిరునవ్వుతోటి ప్రాక్టీస్ చేయాలి. ఒక్క చిన్న చిరునవ్వు మన మనస్సులో ఉన్న అన్ని టెన్షన్స్ని రిలాక్స్ చేసేస్తుంది. బాడీ కూడా చాలా లైట్గా అనిపిస్తూ ఉంటుంది. ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద మనకు ఏకాగ్రత అనేది చాలా చక్కగా కుదురుతుందన్నమాట. చేయవలసిన పనిని 100% చేయగలిగే శక్తిని ఇస్తుంది ఒక చిన్న చిరునవ్వు. ఈ చిరునవ్వుతోటి స్టార్ట్ చేస్తాం. రిలాక్సింగ్గా ఉండండి. కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్. బాడీ మొత్తం రిలాక్సింగ్గా ఉండాలి. హ్యాండ్స్ని మెల్లగా వెనక్కి టై చేసుకోండి. ఎప్పుడు ప్రాక్టీసెస్ స్టార్ట్ చేస్తున్నా సరే ఫస్ట్ హెడ్ తోటి స్టార్ట్ చేయాలి. మన హెడ్ శరీరానికి చాలా ఇంపార్టెంట్ పార్ట్ కదా. చూడండి, ఈ హెడ్కి బాడీకి బ్రిడ్జ్ లాంటిది మన నెక్. బాడీ స్ట్రెంథనింగ్ చేయడానికి, మనస్సుని మనకు కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ నెక్ మూమెంట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఏ యోగా ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఇలా సింపుల్గా నెక్ మూమెంట్స్ స్టార్ట్ చేసి తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. చూడండి, రిలాక్సింగ్గా హ్యాండ్స్ని వెనకాల ఎందుకు టై చేయమన్నామంటే షోల్డర్స్ కంఫర్టబుల్గా ఉంటాయి. నెక్ మూమెంట్స్ చాలా ప్రశాంతంగా వస్తాయి. చూడండి, బ్రీత్ ఇన్. చాలా సింపుల్గా రిలాక్సింగ్గా చేద్దాం. బ్రీత్ అవుట్ స్లోలీ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ సెంటర్. ఇప్పుడు సైడ్కి చేస్తాం. రైట్, లెఫ్ట్. కంఫర్టబుల్గా చేద్దాం. రైట్ అండ్ లెఫ్ట్. స్లోలీ సెంటర్. ఇంతే, వెరీ సింపుల్. దెన్ రైట్ సైడ్ ట్విస్ట్. రైట్ అండ్ లెఫ్ట్. రైట్ అండ్ లెఫ్ట్. స్లోలీ సెంటర్. రొటేషన్స్ జస్ట్ హాఫ్ రొటేషన్స్ చేసుకోండి. చూడండి, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇది ఎప్పుడు కూడా సేఫ్ అన్నమాట. హాఫ్ రొటేషన్స్ పైన. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇంతే సింపుల్గా. తర్వాత చూడండి, హ్యాండ్స్ని ఇలా రిలీజ్ చేసి ఫింగర్స్ని క్లోజ్ అండ్ ఓపెన్. సింపుల్ వార్మప్స్ బాడీ చాలా బాగా రిలాక్స్ అయ్యేలాగా చేస్తాయి. యాంటీ క్లాక్ వైజ్ కూడా చేద్దాం. ఎంత సింపుల్గా స్టార్ట్ చేసుకుంటే మనకు అంత చక్కగా నెక్స్ట్ ప్రాక్టీసెస్ కంఫర్టబుల్గా వస్తాయన్నమాట. క్లాక్ వైజ్ చేసుకోండి. నెమ్మదిగా, నిదానంగా, రిలాక్సింగ్గా. ఇలాంటి ప్రాక్టీసెస్ ఎవరైనా చేయగలుగుతారు కదా. ఏజ్తో కూడా సంబంధం లేదు. యోగాకి ఏజ్తో అసలు సంబంధం లేదు. మనం రీసెంట్గా చాలా వీడియోస్లో కూడా చూసుంటాం. చాలా పెద్ద యోగా గురువులు 108 సంవత్సరాలు, 110 సంవత్సరాలు యోగాతోటే ఉన్నారు కదా. సో అలా మనం కూడా హెల్దీగా ఉండడం కోసము చాలా చక్కగా మనకు యోగా హెల్ప్ చేస్తుంది. చూడండి, హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసి కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకుని రిలాక్సింగ్గా రైట్. బ్రీత్ ఇన్ సెంటర్. రిలాక్సింగ్గా లెఫ్ట్. బ్రీత్ ఇన్ సెంటర్. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. స్లోలీ సెంటర్.
జస్ట్ ఒక 6 కౌంట్స్ నుంచి 10 కౌంట్స్ రిపీట్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్. ఇలా చూడండి, చక్కగా హ్యాండ్ని పైకి స్ట్రెచ్ చేసి ఒక హ్యాండ్ సపోర్ట్ తోటి సైడ్కి 1 2 3 4 ఎంత బెండ్ అవ్వగలుగుతామో అంతే. ఇలా చేస్తుంటే బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఇలా కొద్దిసేపు మెయింటైన్ చేద్దాం ఈ పోస్చర్లో. 2 4 6 8. చాలు. వెరీ సింపుల్గా మనకు సైడ్ మజిల్స్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది, స్పైన్ మజిల్స్ అంతా చాలా చక్కగా స్ట్రెంగ్తెన్ అవుతాయి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4. ఇప్పుడు మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్, స్లోలీ డౌన్. చూడండి, కాళ్ళ మధ్యలో ఇలా 1 feet గ్యాప్. బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ అవుట్, ట్విస్ట్. బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ అవుట్, ట్విస్ట్. బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ అవుట్, ట్విస్ట్. బ్రీత్ ఇన్ అప్ చేసి మెయింటైన్ చేద్దాం. బ్రీత్ ఇన్, అప్. 2 4 6 8. స్లోలీ డౌన్. సేమ్ ప్రాక్టీస్ అదర్ సైడ్. కంఫర్టబుల్ గ్యాప్ తీసుకోండి. బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ అవుట్, ట్విస్ట్. బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ అవుట్, ట్విస్ట్. బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ అవుట్, ట్విస్ట్. Breathe in, up, maintain. 2 4 6 8 10. Twist చేసి 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. మెల్లగా లెగ్స్ని షేక్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. తర్వాత హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని కంప్లీట్గా బాడీ స్ట్రెచ్ రావాలి మనకు. ఇక్కడితోటి సింపుల్ బిగినర్ వార్మప్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూడండి, హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని హీల్స్ని పైకి లిఫ్ట్ చేసి టోస్ మీద వాక్ చేయాలి, దెన్ హీల్స్ మీద కూడా వాక్ చేసుకోవాలి. అప్పర్ బాడీని చూడండి, నాభి స్థానం నుంచి చక్కగా పైకి స్ట్రెచ్ చేసి డీప్ బ్రీతింగ్. హీల్స్ని పైకి లిఫ్ట్ చేసి స్లోగా వాక్ చేసుకోవాలి. మడిమల నొప్పులు, చీల మండలాలు నొప్పులు అంటూ ఉంటారు కదా, అవన్నీ తగ్గుతాయి. యాంకిల్ స్ట్రెంగ్త్ అవుతాయి. తర్వాత కంప్లీట్ బాడీ స్ట్రెచ్ వస్తుంది. టో నుంచి హెడ్ వరకు బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది. అంటే మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా చక్కగా స్ట్రెచ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. చూడండి, తర్వాత ఇప్పుడు టోస్ లిఫ్ట్ చేసి హీల్ మీదే వాక్ చేస్తాం మెల్లమెల్లగా. జస్ట్ 2 times అటు నుంచి ఇటు వెళ్ళామనుకోండి, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఆక్యుపంచర్ బాగా జరుగుతుంది. ఇలా సింపుల్గా. ఎస్, అంతే. స్లోలీ డౌన్. ఈ కంప్లీట్ సిరీస్ వార్మప్ని 10 minutes టైం తోటి స్టార్ట్ చేసుకోండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఎక్కువ టైం కూర్చొని సిట్టింగ్ జాబ్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కావచ్చు. ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. హీల్ పెయిన్ ఉన్నవాళ్ళు, యాంకిల్ పెయిన్స్ ఉన్నవాళ్ళు రాకుండా చూసుకోవాలి. ఏదైనా ముందు నుంచే జాగ్రత్త పడుతూ ఉన్నాం అనుకోండి, మనకు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. రిలాక్సింగ్గా ఒక 10 minutes పచ్చ గడ్డి ఉంది అనుకోండి, మనం పార్కుకి వెళ్ళినప్పుడు గడ్డి ఉందనుకోండి, గడ్డిలో ప్రాక్టీస్ చేసుకోండి, ఇంకా చాలా మంచిది. సన్కి ఎక్స్పోజ్ అవుతూ, సన్ మన మీద పడుతూ ఉంటే ఎర్లీ మార్నింగ్ 8కి బిఫోర్, ఈవినింగ్ అయితే 4 to 6 మధ్యలో అలా ప్లాన్ చేసుకొని వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇలా ఒక 10 to 15 minutes చక్కగా వార్మప్ చేసేసుకోండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో చూడండి. బాడీలో, మైండ్లో తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. యోగాని ప్రతిరోజు ప్రాక్టీస్ చేద్దాం, హెల్దీగా ఉందాం. నమస్తే.